నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జాతీయ విద్యా విధానంపై శాసన మండలిలో గందరగోళం. సిలబస్ను కాషాయమయం చేశారన్న వైసీపీ, మండిపడ్డ లోకేష్. వైసీపీ పాలనలో 1200 మంది సలహాదారుల నియామకం. 63 మందిని మాత్రమే కొనసాగిస్తున్నామన్న మంత్రి పయ్యావుల. ఎమ్మెల్సీ పదవితో పాటు వైసీపీకి మర్రి రాజశేఖర్ రాజీనామా. 5కు పెరిగిన అసంతృప్త శాసనమండలి సభ్యుల సంఖ్య. కొండపల్లి ఎన్టీటీపీఎస్ కోల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం. కన్వర్ బెల్ట్ తెగి చెలరేగిన మంటలు. మూడో అంతరిక్ష యాత్రను విజయవంతం చేసిన సునీత. ఆమె అనుభవాలు ఉపయోగించుకుంటామన్న ఇస్రో చైర్మన్. పాఠశాల విద్యను కాషాయీకరిస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలు శాసన మండలిలో దుమారం రేపాయి. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలంటూ మంత్రి లోకేష్ సహా టీడీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. ఈ దశలో జోక్యం చేసుకున్న బొత్స సత్యనారాయణ పరిశీలించి రికార్డుల నుంచి తొలగించాలని మండలి చైర్మన్ను కోరడంతో వివాదం సద్దుమణిగింది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనే మనకు తెలుసు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో సాఫ్రనైజేషన్ అంటే బీజేపీ అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, నేను క్లారిఫికేషన్ చెప్పి మీ డిక్షనరీలో సార్ మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ, మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రింట్ చేసిన డిక్షనరీ బయటికి వెళ్ళాం, సబ్ మీద గౌరవంతో వెళ్ళాం. ఇలా మంత్రి గారు మాట్లాడుతున్న ముఖ్యమైన విషయాలన్నీ మెంబర్స్ విక్రాంత్ గారు, లక్ష్మణ్ రావు గారు మాడుతూ మోడల్ ప్రైమరీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో సాఫ్రనైజేషన్ అంటే బీజేపీ వాడు కాషాయంగా సిలబస్ అంతా మార్చేసి రకరకాల పాఠ్యాలు తీసేసి కొన్ని కల్పించి చేశారన్నది వైల్డెస్ట్ ఎలిగేషన్. మన అధ్యక్ష కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు. కరికులం లో రాజకీయాలు తీసుకురాదు. ఎక్కడ తీసుకొచ్చారండి? సాఫ్రనైజేషన్ ఎక్కడ జరిగింది? కరికులంలో ఎక్కడ జరిగిందండి? బీజేపీ అని కానీ ఆర్ఎస్ఎస్ అని కాదు. నా ఉద్దేశం ఏంటంటే సిలబస్ మార్చి 5 చిన్నప్పటి నుంచే వాళ్ళ మైండ్ చాలా వరకు ఎక్కడెక్కడో తీసుకొచ్చారు సార్. హిందూ గాడ్లని, హిందూ మతాలని అన్ని రకరకాలు పెట్టారు సార్. దాంట్లో అధ్యక్ష రాష్ట్రాన్ని హౌస్ ని తప్పుదారి పట్టిస్తున్నారు. కానీ కావాలని అక్కడ మీరు మతాన్ని తీసుకొచ్చి చదువుల్లో చాలా పొరపాటు చేస్తున్నారు. మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డిక్షనరీలో దేవుడు అనే అర్థానికి ఆన్సర్ చదివారు సార్. ఇస్లాం గురించి మాట్లాడారు, దేవుడు అంటే ఇస్లాం గురించి మాట్లాడారు, క్రిస్టియానిటీ గురించి మాట్లాడారు, హిందూ గురించి ఎక్కడ మాట్లాడలేదు. అధ్యక్ష మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు అందరి వారు, ఇస్లాం అయి ఉండొచ్చు, క్రిస్టియన్ అయి ఉండొచ్చు, హిందూ అయి ఉండొచ్చు, అందరి వాడని మేము పెట్టాం. అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, ఇన్ వాట్ వే కరికులం ఇస్ రిలేటెడ్ టు ద క్వశ్చన్. ఆధారాలు ఉంటే మీరు బయట పెట్టండి. మీరు వాకౌట్ చేసి మీరు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడతారు మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ గాడ్ ద వన్ గ్రేట్ స్పిరిట్ దట్ క్రిస్టియన్స్, జూస్ అండ్ ముస్లిమ్స్ బిలీవ్ మేడ్ ద వరల్డ్. మీరు ఇచ్చిన డిక్షనరీ నేను చదువుతున్నాను సార్. తప్పేంటి సార్? అరే ఆయన లేవనెత్తారు, నేను లేవనెత్తాను. ఐ వాంట్ రైట్ టు ఆన్సర్. సాఫ్రనైజేషన్ అనే పదం ఎవరెత్తారు సార్? ఈ సభ్యుడు ఎత్తాడు. పదాలు ఎందుకు తీసుకున్నారనే కూర్చుంటాను. అంటే పద్నాలుగు మీరు ఆరోపణ చేసి వాకౌట్ చేస్తున్నా ఒప్పుకున్నాం. బాబా గారు సెలెక్టెడ్ హియరింగ్ ఉన్నట్టుంది మీకు. అసలు గౌరవ సభ్యులకి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. అధ్యక్ష అసలు దక్షిణ భారతదేశంలో ఎన్ఈపీ అమలు చేసింది గత ప్రభుత్వం. సింగిల్ మేజర్ సిస్టమ్ తీసుకొచ్చింది మీరు, మేం కాదండి. తిప్పి కన్వీనియంట్ గా ఇప్పుడు సాఫ్రనైజేషన్ ఆఫ్ కరికులం అంటారు. అధ్యక్ష ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష? ఇది కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత డిక్షనరీలో ఏం అర్థం ఉందనేది నేను చెప్పదలుచుకున్నా. గాడ్ ద సుప్రీం బీయింగ్ వర్షిప్డ్ ఇన్ డిఫరెంట్ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఎంఫసైజింగ్ అ యూనివర్సల్ క్రియేటర్ ఆర్ విత్ స్పెసిఫిక్ డివైన్ పవర్స్. అది మేము ఇచ్చిన అర్థం. అధ్యక్ష గౌరవ సభ్యుడు విత్డ్రా చేయాలి. అధ్యక్ష స్టేట్మెంట్
ఏదంటే అది మేము ఆడొచ్చు అనుకుంటే ఎట్లా కుదురుతుంది? మతాల గురించి చెప్తాను. అన్ని మతాలు ఈ భారతదేశం అందరూ లౌకికవాదులు, అందరూ సమానం. ఏమనుకున్నారు? సెన్సిటివ్ చెప్పారు. గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం ఈ సభలో వారు గౌరవంగా ఉండాలి, మనము గౌరవంగా ఉండాలి. ఏదైనా రికార్డుల్లో వారు చెప్పింది కానీ మీరు చెప్పింది కానీ ఏదైనా ఉంటే ఒకసారి పిలిచి కూర్చోబెట్టి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి అయితే రికార్డులను తొలగించండి. రికార్డు చూసి అబ్జెక్షన్స్ ఫైండ్ అవుట్ చేస్తాను. థ్యాంక్ యూ అధ్యక్ష. తొలగిస్తారని రికార్డ్ చేసి తొలగించండి అని ఎల్ఓపి గారు చెప్పినందుకు హృదయపూర్వక ధన్యవాదములు. వైసీపీ హయాంలో 1200 మంది సలహాదారులను నియమించుకున్నారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. ప్రభుత్వ అవసరాల దృష్ట్యా వారిలో కేవలం 63 మందిని మాత్రమే కొనసాగిస్తున్నట్లు శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో తెలిపారు. ఈ కన్సల్టెంట్ అందరూ గత ప్రభుత్వంలో వాళ్ళు ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు కాబట్టి వీళ్ళ అవసరం ఉందా లేదా, వాళ్ళకి ఈ ప్రభుత్వం కన్సల్ట్ ఇచ్చిందా, రెగ్యులర్ ఉద్యోగస్తుల కోసం అడిగితే మాకు ఫైనాన్స్ కన్సల్టెంట్ నేను అడుగుతున్నాను అధ్యక్ష. కానీ ఇక్కడ 42 కోట్లు ఖర్చు పెట్టారు. అదే చిన్న అమౌంట్ కాదు. చాలా మంది చిన్న ఉద్యోగస్తులకి సరిపడా బడ్జెట్ ఇది. 1200 మంది కన్సల్టెంట్లు గత ప్రభుత్వం హైర్ చేసుకుంది అధ్యక్ష. ఇప్పటికీ కొనసాగుతున్న వాళ్ళు ఎంతమంది అంటే 63 మంది అధ్యక్ష. కొన్ని టెక్నికల్ ఫీల్డ్స్ లో కంటిన్యూటీ కోసం, సపోజ్ ఇప్పుడు ఎనర్జీ సెక్టర్ ఉంది, ఆ సెక్టర్ లో ఇప్పుడు మార్చి మళ్లీ సమస్యలు తెచ్చుకునే దానికన్నా కంటిన్యూటీ కోసం మనం పాత కన్సల్టెంట్ని కొన్ని శాఖల్లో వారి అవసరాలు ప్రాధాన్యత ఉంది అని సంబంధిత శాఖ రికమెండ్ చేసిన తర్వాతనే ఫైనాన్స్ వారికి కంకరెన్స్ ఇవ్వడం జరుగుతోంది. ఆ రకంగా ఈ 63 మంది కొనసాగుతున్నారు. ఈ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 4 లక్షలు 5 లక్షలు జీతాలతో కన్సల్టెంట్ని తీసుకునేటువంటి విధానానికి స్వస్తి పలికి జాతీయ స్థాయిలో ఏదైతే రూల్స్ ఫాలో అవుతున్నారో 1,20,000, 1,50,000 ఆ నిబంధనల ప్రకారమే కన్సల్టెంట్లు తీసుకోవాలి అనేటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సాధ్యం ఉన్నంత ఖర్చుని తక్కువ చేసేటువంటి ప్రయత్నమే చేశామనేటువంటి చెప్తా ఉన్నాం. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజారోగ్యం గాలికి వదిలేశారని, ఆహార తనిఖీ పోస్టులు, ల్యాబుల్లో పోస్టులను భర్తీ చేయలేదని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ విమర్శించారు. వ్యవస్థలన్నీ కుప్పకూల్చడం వల్లే ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యమిస్తోందన్న ఆయన ఖాళీలు భర్తీ చేసి ఆహార తనిఖీలు ముమ్మరం చేశామన్నారు. కల్తీ ఆహారం తినడం వల్ల క్యాన్సర్ కేసుల సంఖ్య కూడా రాష్ట్రంలో పెరుగుతోంది. ఇతరత్ర హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, లేదా కిడ్నీ కానీ, లేదా కాలేయం దెబ్బతింటున్న కేసులు కూడా చాలా వస్తున్నాయి అధ్యక్ష. వీటి మీద దృష్టి పెట్టాల్సిన గత ప్రభుత్వం పూర్తిగా దీన్ని వదిలేసింది అధ్యక్ష. హెడ్ క్వార్టర్స్లో, ఐపీఎం హెడ్ క్వార్టర్స్లో 279 మంది స్టాఫ్ ఉండాల్సి వస్తే కేవలం 6 మంది మాత్రం ఉన్నారు అధ్యక్ష. తర్వాత ఈ డిస్ట్రిక్ట్ పోస్టులు, ఫుడ్ సేఫ్టీ పోస్టులు 160 శాంక్షన్ పోస్ట్ అయితే 106 మంది ఉన్నారు, 54 ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. తర్వాత ల్యాబొరేటరీలో, ఎందుకంటే పరీక్షలు నిర్వహించాలంటే ల్యాబొరేటరీలు చాలా అవసరం అధ్యక్ష. అక్కడ 138 మంది ఉండాల్సి వస్తే 43 మంది మాత్రమే ఉన్నారు, 95 ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. అంటే ఒకటి తనిఖీలు నిర్వహించడం, శాంపిల్స్ తీసుకోవడం, ఎన్ఫోర్స్మెంట్ శాంపిల్ తీసుకోవడం, వాటిని ల్యాబ్లలో పరీక్షలు చేయడం అధ్యక్ష. ఒకటి సిబ్బంది లేదు, రెండోది తనిఖీలు ల్యాబ్లలో పరీక్షలు నిర్వహించడానికి, తనిఖీలు చేయడానికి సిబ్బంది లేరు, పరీక్షలు నిర్వహించడానికి కూడా సిబ్బంది లేని ల్యాబ్లు ఉన్నాయి. ల్యాబ్ కూడా చెప్తాను, ఆ పరిస్థితులు ఆ రకంగా ఉన్నాయి అధ్యక్ష. మరీ దారుణం ఏంటంటే అధ్యక్ష, దీన్ని పటిష్టపరచడం కోసం గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇచ్చి, జీవో ఇచ్చి నోటిఫికేషన్ పిలిచి 143 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చింది అధ్యక్ష. జీవో ఇస్తే తర్వాత ప్రభుత్వం మారింది. ఆ 143కు 143 నియామకాలు చేయకుండా పూర్తిగా వదిలేశారు అధ్యక్ష. అంటే ఆరోగ్యం అంటే కేవలం ఏదో ఆసుపత్రి, ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ గురించి చెప్పడము, వీటి మీదే గత ముఖ్యమంత్రి దృష్టి పెట్టారు తప్పిస్తే ఆరోగ్య సంరక్షణలో ఆహారం అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుందనే విషయం కనీస అవగాహన లేకునే పాలకులు గతంలో ఉన్నారు అధ్యక్ష. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఒకటి తనిఖీలు నిర్వహించడమే కాకుండా ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండి, FSSAIతో MOU చేసుకుని 88 కోట్ల నిధులు మంజూరు చేయించడం జరిగింది అధ్యక్ష. దానిలో భాగంగా స్టేట్ ల్యాబ్లని 3 ల్యాబ్లు ఏదైతే విశాఖపట్నం. వైసీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాలల నుంచి 12 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు బడులకు తరలిపోయారని విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశంపై మండలిలో ప్రతిపక్ష నేత బొత్స లేవనెత్తిన అభ్యంతరాలను లోకేష్ తిప్పికొట్టారు.
ఎక్కడ మన రాష్ట్రం నుంచి తీసుకున్నప్పటికీ కూడా ఏ రోజు కూడా 12 లక్షల స్టూడెంట్స్ వచ్చి ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాలకు బదిలీ అనే సందర్భం ఏనాడు రాలేదు అధ్యక్ష. రేపు ఉదయం పెట్టండి చర్చ, మళ్ళీ మాడదాం. హౌస్ చైర్మన్ గారు చెప్పినట్టు నడుస్తుంది, ప్రతిపక్షంలో పార్టీ చెప్పినట్టు నడవదు. కావాల్సినప్పుడు డిబేట్ పెట్టండి. మాకు ఈరోజు మూడ్ బాగాలేదు, మేము బయట ఎక్కడికి వెళ్ళాలి, మాకు వేరే పనులు ఉన్నాయి, లేదా మాకు పార్టీ మీటింగ్ ఉంది, మేము వెళ్తాం, మీరు పోస్ట్పోన్ చేయాలనుకుంటే దానికోసం ఇక్కడ ప్రభుత్వం లేదు, గౌరవ చైర్మన్ గారు లేరు. ఆ రోజు అన్ని మెటీరియల్ తీసుకొచ్చాండి, మీరు అందరు చూశారు. మీరు ప్రింట్ చేసిన పుస్తకాలు తీసుకొచ్చా, మేము ప్రింట్ చేయబోయే పుస్తకాలు తీసుకొచ్చా. ఆ రోజు షార్ట్ డిస్కషన్ నోట్ ఇచ్చా మీ దగ్గర, లేకపోతే బొత్స గారిని ఇప్పుడు నోట్ కూడా వాళ్ళు పంపిస్తాం, మీరు చదవండి. 12 లక్షల మంది విద్యార్థులు తగ్గారు. ఐ స్టాండ్ బై మై వర్డ్. బొత్స గారు నేను సూటిగా ప్రశ్నించేది, ఆయన మంత్రి ఉన్నప్పుడు ఎంతమంది పిల్లలు చదివారో చెప్పమని అప్పుడు తెలుస్తుంది. 12 లక్షల మంది పిల్లలు తగ్గారు. ఎక్కడ తగ్గారు, ఏ పాఠశాలలో తగ్గారు, ఎక్కడికి వెళ్లారు, ఆ ప్రైవేట్ స్కూళ్ల సంఖ్య ఎక్కడ పెరిగిందో మేము చెప్తాం అధ్యక్ష. కావాలని గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెంచేదానికి పిల్లలు తీసుకెళ్లి డ్రాప్ బాక్స్ లో పెట్టారండి. 1,00,000 మంది పిల్లలు 17 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు కలిగిన పిల్లలు స్కూల్ ఎడ్యుకేషన్ లో ఉన్నారని చెప్పారండి. డ్రాప్ బాక్స్ ఉండాలి డీటెయిల్స్, ఆ వివరాలన్నీ నేను ఇవ్వగలుగుతా. ఆయన 2 సంవత్సరాలు మంత్రిగా చేశారంటున్నారు. ఏ టీచర్ ఏ స్కూల్లో పాఠాలు చెప్తున్నారో డేటా లేదు. ఎందుకు లేదండి? ఎలాంటి డేటా లేక ఈ రోజు బేసిక్ డాష్ బోర్డ్స్ తయారు చేయలేకపోతున్నాం. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేసినప్పుడు 6 నెలల డాష్ బోర్డ్స్ చేశాం. చాలా ఈజీగా ఉండే, గ్రిప్ వచ్చింది నాకు సబ్జెక్ట్. ఈ రోజు బేసిక్ డాష్ బోర్డ్స్ ఇప్పుడు తయారవుతున్నాయి. పిల్లల్ని రాజకీయ కార్యక్రమాలు పంపించదు, గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఉందని తీసుకెళ్లి గత ప్రభుత్వం లాగా దారి పొడుగున నుంచోబెట్టద్దని నేను చెప్పాను అధ్యక్ష. గత 10 నెలలు మేము అదే పాటిస్తున్నాం. పాజిటివ్ ఎన్వైరన్మెంట్ మనం బిల్డప్ చేస్తున్నాం. వైసీపీ హయాంలో పశు సంచార వైద్యశాలల మాటున భారీ అవినీతి జరిగిందని పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. రాష్ట్రంలో 24 గంటలు పనిచేసే పశువుల ఆసుపత్రులు లేవన్న ఎమ్మెల్యే కూన రవికుమార్, అలాంటప్పుడు అంబులెన్సులు పశువుల్ని ఎక్కడికి తీసుకువెళ్లాయని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో మొబైల్ వెటర్నరీ క్లినిక్ల ఏర్పాటుకు ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఖర్చులో చాలా వ్యత్యాసం ఉందని మరో ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర అన్నారు. జీవీకే సహా మరో సంస్థకు నిర్వహణ కోసం వైసీపీ హయాంలో చెల్లింపులు చేశారని మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. వాహనాల కొనుగోలు, నిర్వహణ విషయంలో తప్పులపై ప్రాథమిక విచారణ జరుగుతోందన్నారు. అవసరమైతే ఉన్నత స్థాయి విచారణ జరిపించి అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఫేజ్ 1, ఫేజ్ 2లో 175 అంబులెన్స్ కి 143 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. వాట్ ఈస్ ద యావరేజ్ కాస్ట్ ఫర్ ఈచ్ వెహికల్? 82 lakhs. రెండో ఫేజ్ లో మీరు ఇచ్చిన దానిలో 110.7 కోట్లు పిలిచారు అధ్యక్ష. వాట్ ఈస్ ద యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఈచ్ అంబులెన్స్? 68 లక్షలు అధ్యక్ష. మొదటి ఫేజ్ కి రెండో ఫేజ్ కి 14 లక్షలు తేడా ఉంది అధ్యక్ష ఒక్కొక్క వెహికల్ కి. పక్కనున్న కర్ణాటక 16 లక్షలు కని, అలాగే పక్కనున్న ఒరిస్సా 16.57 lakhs అని, తమిళనాడు 19 లక్షలని, ఇట్లా డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ కాస్ట్లు ఉన్నాయి అధ్యక్ష. ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అధికారులు ఈ టెండర్లంతా రింగ్ చేసి డబ్బులు పంచుకునే విధానం ఉంటే ఇంకా ప్రభుత్వ వ్యవస్థ ఏంటి అధ్యక్ష? గత ప్రభుత్వంలో మరి మా మంత్రి గారి స్థానంలో పనిచేసిన ఆయన ఉన్నాడు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని తిడటానికే ఉన్నాడు, ఆయన మంత్రి పదవి తిడటానికే ఇచ్చారు అధ్యక్ష. ఈ దోపిడీ మీద సమగ్రమైన విచారణ చేస్తారో లేదో సభకు చెప్పాలని కోరుతా ఉన్నా. గత 5 సంవత్సరాలు అధ్యక్ష L1, L2 అని పెట్టుకోవడమే. వాళ్ళు ఎవరికి పిలిస్తే వాళ్ళే L1, L2, ఇంకొకరు ఎవరు వచ్చేవాళ్ళు కాదు. వాస్తవాలు అవన్నీ. ఏ పథకం చూసినా సరే ఒక స్కీమ్ పెట్టారంటే అందులో పక్కన స్కామ్ అనే పదం ఇంక్లూడ్ చేయడం వల్ల చాలా సమస్యలు వచ్చాయి. నేను పాత వారికి క్యాన్సిల్ చేశాం, కొత్త టెండర్లు పిలిచాం. ప్రిలిమినరీ ఎంక్వైరీలో 11 కోట్లు ఈ సర్వీసెస్లో సరిగా మందులు ఇవ్వలేదని, డాక్టర్లు లేకుండా ఉన్నారని చూపించి, అదేవిధంగా సఫిషియెంట్గా స్టాఫ్ లేకుండా స్టాఫ్ ఉన్నట్టుగా రాశారని చెప్పి ప్రిలిమినరీ వస్తే మనం 11 కోట్లు రికవరీ చేయమని వచ్చారు. ఎంక్వైరీ నడుస్తుంది ఉన్నత స్థాయిది. అది వచ్చిన తర్వాత దానివల్ల సాటిస్ఫాక్షన్ కాకపోతే ఏ ఎంక్వైరీ చేయడానికి ఇబ్బంది లేదు. గతంలో ఎవరు తప్పు చేశారో తప్పు చేసిన వ్యక్తుల్ని వదిలే ప్రశ్నే లేదు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో గుంటూరు మిర్చియార్డ్ అక్రమాలపై చర్యలకు ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనకు గుంటూరు మిర్చియార్డు కూడా వేదిక అయిందని ధూళిపాళ్ల ఆరోపించారు. మిర్చియార్డును ప్రక్షాళన చేసి లైసెన్సులు రివ్యూ చేయాలని కోరారు. మిర్చియార్డులో కోట్ల రూపాయలు సరుకు తీసుకుని ఐపీ పెడుతున్నారని మండిపడ్డారు. మార్కెట్ సెస్లో 250 కోట్లకు 100 కోట్లు కూడా రావటం లేదని రామాంజనేయులు అన్నారు. 5 ఏళ్లలో గుంటూరు మిర్చియార్డును నాశనం చేశారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వైసీపీ వాళ్లు
లారీ యూనియన్ పెట్టి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన లారీలు ఇక్కడికి రానియకుండా అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. విజిలెన్స్ నివేదికలో మిర్చి యార్డ్ గత చైర్మన్లు ఇద్దరు సెక్రటరీలు కలిసి నడిపినట్టు తేలిందని, అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. యార్డుని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. దానిలో ప్రధానంగా లైసెన్సులు ఎవరైతే పొందారో లైసెన్సులన్నీ రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. ఒకే కుటుంబంలో 4-5 లైసెన్సులు పొందితే వాటిని తొలగించాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, లైసెన్సులు మంజూరు వాటిని ఆమోదించాల్సింది ప్రభుత్వం అయితే సెక్రటరీలు డబ్బులు తీసుకొని ప్రభుత్వంతో సంబంధం లేకుండా రెన్యూల్ చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా ఒకళ్ళ లైసెన్స్ ఒకళ్ళ పేరు మీద తీసుకొని వ్యాపారం చేస్తా ఉన్నారు. రైతు దగ్గర 2% వసూలు చేయాలంటే 4 నుంచి 5% కమిషన్ చొప్పున వసూలు చేస్తా ఉన్న నేపథ్యం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. వాళ్ళ మీద ఏ విధంగా చర్యలు తీసుకుంటారనేది స్పష్టం చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కోరుతా ఉన్నా. రైతులు నష్టపోయేది క్వింటాల్కి 2,000 రూపాయలు అధ్యక్ష. అమాలీ ఛార్జీలని, అన్లోడింగ్ అని, కాపలా కూలని, మచ్చని, తరుగని, కమిషన్ మా గౌరవ సభ్యులు నరేంద్ర గారు చెప్పారు. బిల్ టు బిల్ చేస్తే 4% కమిషన్. ఒక్కొక్క ఇంట్లో 6 మంది నుంచి 10 మంది ట్రేడ్ లైసెన్సులు ఇవ్వడం వల్ల ఒకరికి పడాల్సినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ 10 మందికి పంచుకొని 1,250 కోట్లు జీఎస్టీ రావాలి. ఇన్కమ్ ట్యాక్స్ కూడా దాదాపుగా 200 కోట్లు వెళ్ళాలి. ఇవన్నీ కూడా ఎగరగొడుతున్నటువంటి ఈ నిర్వాహకం మీద మంత్రి గారు ఇప్పటికే శ్రద్ధ వహించారు. ఇంకా లోతుగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. గత 5 సంవత్సరాలు గుంటూరు మిర్చి యార్డ్ని పూర్తిగా అవినీతిమయం చేశారు. దానివల్ల కూడా రేట్లు తగ్గి రైతులకి చాలా ఇబ్బంది జరుగుతుంది అధ్యక్ష. ఒక్కొక్క ఇంట్లో 5-6 లైసెన్సులు ఉన్నాయి. ఆ లైసెన్సులు కూడా ఇష్టం ఉన్న వాళ్ళకి రెన్యూవల్ చేయడం, ఇష్టం లేని వాళ్ళకి రెన్యూవల్ చేయకపోవడం, జీరో బిజినెస్ అని చెప్పి కనీసం ట్యాక్స్ కూడా కట్టకపోవడం, ఇవన్నీ వాస్తవాలు అధ్యక్ష. మేము వచ్చిన తర్వాత లైసెన్సులు అన్నీ ఆపేశాను. మళ్ళీ 1-2 సార్లు త్వరగా ఎంక్వైరీ చేసిన తర్వాత మళ్ళీ కొత్త లైసెన్సులు శాసనసభ్యులు కూడా చాలామంది రికమెండ్ చేశారు. 1-2 సార్లు చూసి మళ్ళీ లైసెన్సులు ఇవ్వడం కానీ, ఇమీడియట్గా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఏదైతే మన కాకినాడలో ఆ ట్రాన్స్పోర్ట్ విషయంలో మనోహర్ గారు ఎంత సీరియస్గా తీసుకున్నారు. నిన్న మా జీఓఎంలో కూడా గుంటూరు మిర్చి యార్డ్ కూడా యాడ్ చేశాం. అక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దృష్టి పెట్టి ఏదైతే ఈ అక్రమంగా ఈ వ్యవహారం జరుగుతుందో దీన్ని కూడా పూర్తిగా కంట్రోల్ చేయమని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం. సభాపతి అయ్యన్న పాత్రుడికి తానా అధికారిక ఆహ్వానం అందింది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ఆధ్వర్యంలో జూలై 3 నుంచి 5 వరకు మిషిగాన్ రాష్ట్రం నోబీ నగరంలోని షుబర్బన్ కలెక్షన్ షోప్లేస్ వేదికగా 24వ తానా మహాసభలు జరగనున్నాయి. ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా స్పీకర్ అయ్యన్న పాత్రుడిని ఆహ్వానిస్తూ తానా ప్రతినిధులు ఆహ్వానం అందజేశారు. సభాపతిని కలిసిన వారిలో తానా కాన్ఫరెన్స్ చైర్మన్ నాదెళ్ల గంగాధర్, మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం, కాన్ఫరెన్స్ డైరెక్టర్ సునీల్ పాంట్రా, చందు గొర్రెపాటి, శ్రీనివాస్ నాదెళ్ల ఉన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో జరిగిన 4వ జాతీయ సాగరమాల అపెక్స్ కమిటీ సమావేశంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, కర్ణాటక పోర్టుల శాఖ మంత్రి ఎంఎస్ వైద్యతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్, గోవా, కర్ణాటక రాష్ట్రాల్లో పోర్టుల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై నేతలు చర్చించారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి ఎన్టీటీపీఎస్ కోల్ ప్లాంటులో అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. కన్వేయర్ బెల్ట్ తెగి మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. మరో 3 కన్వేయర్ బెల్టులు కాలిపోయాయి. సుమారు 30 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు ప్లాంట్ అధికారులు తెలిపారు. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని కార్మికులు ఆరోపిస్తున్నారు.
వైఎస్ జగన్ కు మరో షాక్ తగిలింది. వైసీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఆ పార్టీకి మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన మర్రి రాజశేఖర్ వైసీపీ ఆవిర్భావంతో జగన్ చెంతకు చేరారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా ఎన్నో పోరాటాలు చేసి పార్టీని పటిష్టపరిస్తే 2019 ఎన్నికలకు ముందు జగన్ సీటు ఇవ్వకుండా జలక్కిచ్చారు. విడుదల రజనీకి సీట్ ఇస్తూ అధికారంలోకి రాగానే తొలి ఎమ్మెల్సీ సీట్ రాజశేఖర్కు ఇస్తామంటూ ప్రజల అందరి ముందు జగన్ ప్రమాణం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాట నిలబెట్టుకోకపోవడంతో అప్పటి నుంచి మర్రి రాజశేఖర్ కొంత అసంతృప్తిగానే ఉన్నారు. 2024 ఎన్నికల్లోనూ మరోసారి ఆయనకు చిలకలూరిపేట ఇవ్వకుండా జగన్ రిక్తహస్తం చూపారు. సీనియర్ నేత అయిన రాజశేఖర్ను కాదని కొత్త వ్యక్తికి సీట్ ఇవ్వడంతో పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలోనే మర్రి రాజశేఖర్ వైసీపీకి రాజీనామా చేయడంతో పాటు మండలి పదవిని వదులుకున్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అపరాల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఏపీ మార్క్ఫెడ్ ద్వారా కృష్ణా డీసీఎంఎస్ వారు అపరాలు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. మినుములు క్వింటాకు 7,400, పెసలకు 8,682 రూపాయల ప్రభుత్వ మద్దతు ధర నిర్ధారించారు. దళారులను నమ్మి రైతులు మోసపోకూడదని ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కంకిపాడు మార్కెట్ యార్డులో అపరాల కొనుగోలు కేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. పెసలు వచ్చి 8,680 రూపాయలు, మినుములు వచ్చి 7,400 రూపాయలకి ప్రభుత్వం నేరుగా రైతుల నుంచి బయట తక్కువ ధర ఉండటంతో రైతులు గిట్టుబాటు ఒక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. త్వరితగతిన ప్రభుత్వం నుంచి డబ్బులు కూడా వారి అకౌంట్లో చేరబోతూ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కొనుగోలు కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరటం జరుగుతూ ఉంది.